వరంగల్ సిపిఎం పార్టీలో ముస్లిం రాజుకుంది. లోకల్ నాన్ లోకల్ ఫైట్ చిలికి గాలి వానలా మారింది. కమ్యూనిస్టు పార్టీలో నెలకొన్న వర్గపోరు ఇద్దరు నేతల మధ్య ఘర్షణకు దారితీసింది. ఓ వర్గం నేతపై పార్టీ అధిష్టానం బహిష్కరణ వేటు వేయగా బహిష్కృత నేత అనుచరులు పార్టీ కార్యాలయానికి తాళం వేశారు. వరంగల్ సిపిఎంలో వర్గపోరు భగ్గుమంది. అర్బన్ జిల్లా కమిటీ ఎన్నిక ఆ పార్టీలో ముసలం సృష్టించింది. లోకల్ నాన్ లోకల్ ఫీలింగ్ ఒక్కసారిగా అగ్గిరాజేసింది. స్థానికేతరులకు పట్టం కట్టారంటూ సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దుబ్బా శ్రీను ఫైర్ అయ్యారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి ఎన్నికను వ్యతిరేకిస్తూ రోడ్డెక్కారు. దీంతో ఈ వివాదం నేతల్ని రెండు వర్గాలుగా చీల్చేలా చేసింది. క్రమశిక్షణ చర్యల్ని ఉల్లంఘిస్తున్నారంటూ దుబ్బా శ్రీనివాస్ సహా 5గురిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ వాసుదేవరెడ్డి ప్రకటించారు. దీంతో బహిష్కరణ నిర్ణయం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. శ్రీనివాస్ వర్గీయులు హన్మకొండలోని సిపిఎం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆఫీసుపై దాడి చేసి ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. తామే అసలైన కమ్యూనిస్టు నేతలమని ప్రకటించారు. నిజానికి సిపిఎం వరంగల్ అర్బన్ జిల్లా కార్యదర్శులుగా దుబ్బా శ్రీనివాస్, వాసుదేవరెడ్డి పోటీ పడ్డారు. దుబ్బా శ్రీనివాస్ పై పలు ఆరోపణలు రావడంతో రాష్ట్ర నాయకత్వం వాసుదేవరెడ్డిని కార్యదర్శిగా నియమించింది. దీంతో నేతల మధ్య వర్గపోరు మొదలైంది. అర్బన్ జిల్లా కమిటీ ఎన్నిక మెజారిటీ కార్యకర్తల అభిప్రాయం మేరకు జరిగిందని మార్క్సిస్టు నేతలు అంటున్నారు. ఈరోజు ఇక్కడ ఉండబడే నాయకత్వం మొత్తం అర్బన్లో ఉండబడే నాయకత్వం ఈరోజు నగరంలో 30 కేంద్రాలను వేసి 20-30 ఏళ్ల కానించి ప్రాణత్యాగాలు చేసి ఈరోజు ఈ గుడిసెలు కాపాడుకొని ప్రజలను కాపాడుకుంటూ మేము ఉంటే మా మీద పెత్తనం చేస్తాం ఒక ప్రయత్నం చేస్తే ఇప్పటికి సహించలేదు. ఇప్పటికైనా వాళ్ళందరినీ నాన్ లోకలందరినీ పంపించాలి. ఇక్కడి నుంచి 5 కామ్రేడ్స్ను పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. బహిష్కరించే అధికారం సిపిఎం జిల్లా కమిటీకి ఉన్నది. నోటీస్ ఇచ్చేటువంటి పద్ధతి ఉంటుంది, వివరణ తీసుకునే అటువంటి పద్ధతి ఉంటుంది. కానీ అట్లాంటి వాటి అన్నింటికి అతీతంగా బజార్లో పడి బట్టలు ఇడిచేసి పార్టీ పరువును ప్రతిష్టను బజార్లో పెట్టిన తర్వాత ఇట్లాంటి ప్రాసెస్ అంతా కొనసాగించాల్సినటువంటి అవసరం లేదు. మొత్తానికి ప్రజా సమస్యలపై పోరాడే ఎర్రదండులో పదవుల లొల్లి మొదలైంది. అయితే ఈ వివాదానికి తెర వెనుక మెట్టు శ్రీను ఉన్నారన్న వార్తలు వస్తున్నాయి. మరి వరంగల్ సంక్షోభానికి రాష్ట్ర నాయకత్వం ఏ పరిష్కార మార్గం చూస్తుందో చూడాలి.